మనందరి ఫేవరెట్ హీరోయిన్స్ ఆన్ స్క్రీన్ పైన డాన్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని అంటే దానికి బిహైండ్ ద స్క్రీన్ రీజన్ ఏంటి అంటే జానీ మాస్టర్ ఈస్ హియర్. హాయ్ అండి, హౌ ఆర్ యు సర్? చాలా బాగుంది, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఏంటి అంత ఎనర్జీ అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఎనర్జీ అంతా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అండి, ప్రజల ద్వారా మాకు వస్తుంది. ఎందుకంటే ఒక మూమెంట్స్కి మేము ఊహించి కంపోజ్ చేస్తాం, అది ఎలా వస్తుంది ఏంటి అని మనకు తెలియదు. బట్ సూటబుల్గా ఇది నచ్చుతుంది అని ఒక ఫీల్తో కంపోజ్ చేస్తాం. దాన్ని హీరోస్ వాళ్ళ స్టైల్ మిక్స్ చేసి ఆడియన్స్కి ఎలా కావాలో అలాగా ప్రజెంట్ చేస్తారు. మేము ఇంత కష్టపడిన తర్వాత కూడా ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని ఓన్ చేసుకొని ఆ మూమెంట్ని కానీ ఆ సాంగ్ని కానీ ఓన్ చేసుకొని హిట్ చేసేది ఆడియన్సే. సో వాళ్ళ ద్వారా మాకు ఆ ఎనర్జీ, ఆ బూస్ట్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక హీరోకి కనిపిస్తున్నాడు అంటే వాళ్ళకంటూ పర్టికులర్గా ఒక స్టెప్ ఉండి తీరుతుంది వాళ్ళదంటూ. అలాంటివి కొంచెం చేశాను కదా, చాలా చేశాను. మొన్న 150లో లేస్ మూమెంట్ చేశాను చిరంజీవి గారితో, ఆ లేస్ కట్టుకునేది. సో చరణ్కి లెవెల్ దాంట్లో ఉంది, ఫ్రీడమ్ సాంగ్లో ఉంది. అండ్ తారక్ గారికి డెఫినెట్లీ రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఈ లేస్ మూమెంట్ అయితే నేను యాక్చువల్లీ వన్ టైం చేశాను, అది చాలామంది రిపీట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పారు. ఇష్టమైన స్టెప్ అంటే బాగా ఎప్పుడైనా పర్ఫామ్ చేయాలి అని అనిపించే స్టెప్? నాకు పర్ఫామ్ చేయాలనే స్టెప్ అన్నీ ఇష్టమే, నా దాంట్లో అన్నీ ఇష్టమే. మొన్న చిరంజీవి గారు చేసింది ఆ లేస్ మూమెంట్, ఐ లవ్ దట్. ఇక్కడ చేయలేము, అది ఎలా చిన్న స్టెప్ చేద్దాం. ఎలా చేస్తాను ఏదో ఒకటి సరే, ఎలా? ఓకే, డన్ డన్ చేయండి మీరు ముందు నడుము నడిపితే నేను చేస్తాను. లేదు అసలు కదండి, అమ్మాయిలు అంటే ముందు లేదు. చిరంజీవి గారు అంటే స్టైల్ మామూలుగా ఎలా పెట్టి మంచు అదే మరి ఎలా చేయాలి? వీణ స్టెప్ నిలబడతాను, సరే వీణ స్టెప్ వాళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకుందామా? వద్దు, వీణ స్టెప్ పెట్టినా అన్నిటికంటే బెస్ట్ స్టెప్ చెప్తా. ఓకే, అదే బెస్ట్. ఓకే, no, yeah, thank you. Yeah, bye. All the best. Chalo, take care.